సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కష్టంగా ఉందా? రండి, ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో లార్జ్ నంబర్స్ అరౌండ్ అస్ ఈ చాప్టర్లో ఫిగర్ ఇట్ అవుట్ 1.1లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫిగర్ ఇట్ అవుట్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం. అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము ద పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఆఫ్ చింతామణి వాజ్ అబౌట్ 75,000. అంటే చింతామణి అనే టౌన్ లో ఉన్నటువంటి పాపులేషన్ వాల్యూ ఇంచుమించుగా 75,000 అట. టౌన్ లో జనాభా ఎంత ఉన్నారు? 2011 లెక్కల ప్రకారము 75,000 ఉన్నారు. హౌ మచ్ లెస్ దాన్ 1 lakh ఈజ్ 75,000. అంటే 75,000 అన్నది 1 lakh అంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. సపోజ్ లక్ష్మణ్ అనే స్టూడెంట్ దగ్గర 75,000 రూపీస్ ఉన్నాయి. రాము అనే స్టూడెంట్ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు లక్ష్మణ్ దగ్గర రాము కంటే ఎంత లెస్ అమౌంట్ ఉంది, అంటే ఎంత తక్కువ అమౌంట్ ఉంది అంటే మనం ఏం చేస్తాం? రాము దగ్గర ఉన్న అమౌంట్ నుంచి లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అలానే ఇక్కడ చింతామణి అనేటువంటి టౌన్ యొక్క పాపులేషన్ జనాభా ఎంత? 75,000. దీన్ని 1 lakh తో కంపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 lakh లోంచి 75,000ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0 నుంచి 0 తీస్తే 0 0 0. సో 0 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి క్యారీ ఫార్వర్డ్ తెద్దాం. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నుంచి 1 తెస్తే ఇక్కడికి 10. మళ్ళీ ఈ 10 నుంచి ఇక్కడికి 1 క్యారీ ఫార్వర్డ్ కాబట్టి ఇక్కడ 9 ఉంటాయి, ఇక్కడ 10. సో 10 లోంచి 5 తీస్తే 5. సో 9 లోంచి 7 తీస్తే 2. Therefore 75,000 is less than 1 lakh by 25,000. అంటే 75,000 అన్నది 1 lakh అంటే ఎంత లెస్ ఉందన్నమాట, ఎంత తక్కువగా ఉంది? 25,000 తక్కువగా ఉంది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇన్ ద ఇయర్ 2024 ఈజ్ 1,06,000. అంటే 2024లో చింతామణి సిటీలో ఉన్నటువంటి పాపులేషన్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఎంత అనమాట? 1,06,000. హౌ మచ్ మోర్ దాన్ 1 lakh ఈజ్ 1,06,000. ఇక్కడ 1,06,000 అనేది 1 lakh అంటే ఎంత ఎక్కువ, హౌ మచ్ మోర్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ ద్వారానే సాల్వ్ చేస్తాం. 1,06,000 నుంచి మనం 1 lakh ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0 నుంచి 0 చేస్తే 0 0 0 6. ఇవి రెండు ఎలాగో జీరోస్ అయిపోతాయి, అంటే 6,000. Therefore 1,06,000 is more than 1 lakh by 6,000. సో 1,06,000 అనేది 1 lakh అంటే ఎంత ఎక్కువ అనమాట? 6,000 ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయకుండానే ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన బిగ్గర్ నెంబర్ ఏదంటే 1,06,000, స్మాలర్ నెంబర్ ఏది 1 lakh. సో ఇక్కడ 1 lakh ఉంది, ఇక్కడ 1 lakh ఉంది, ఇక్కడ 6,000 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ ఏమీ లేదు. సో కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే 6,000 అని మనం సబ్ట్రాక్షన్ చేయకుండానే చెప్పచ్చు. ఇక థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే, బై హౌ మచ్ డిడ్ ద పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇంక్రీజ్ ఫ్రమ్ 2011 టు 2024. సో 2011 నుంచి 2024 వరకు చింతామణి సిటీ యొక్క పాపులేషన్ ఎంత పెరిగింది అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి? 2024 పాపులేషన్ నుంచి 2011 పాపులేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. పాపులేషన్ ఇన్ 2024, సో 1,06,000. పాపులేషన్ ఇన్ 2011 75,000. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 0 నుంచి 0 తీస్తే 0 0 0. 6 నుంచి 5 తీస్తే 1. సో 0 నుంచి 7 తీయలేం కాబట్టి 1 క్యారీ ఫార్వర్డ్, అంటే ఇక్కడికి 1 అంటే 10 అవుతుంది. సో 10 నుంచి 7 తీస్తే 3. అంటే ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఎంత అనమాట? 31,000. హౌ మచ్ మోర్ ఆర్ హౌ మచ్ లెస్, లేదా ఇంక్రీజ్డ్ వాల్యూ లేదా డిక్రీజ్డ్ వాల్యూ, ఇలాంటి సిచ్యువేషన్లో
మనం సబ్ట్రాక్షన్ ఉపయోగించే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం.